ప్రజలకు ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా విజయోత్సవ సభలు నిర్వహించుకుంటున్న కాంగ్రెస్ ను చూసి ప్రజలంతా కూడా నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వరంగల్ కూడా సభ నిర్వహించుకున్నారు. అక్కడి నుంచి మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, నిజంగా అంటే వరంగల్ కి ఏదో చేసేసినాము, ఏదో అద్భుతం చేస్తున్నాం, ఏదో సాధిస్తున్నాం అని చెప్పేసి నిన్న ప్రగల్భాలు పలికిన సంగతి మనం అంతా కూడా నిన్న చూసినాము. వరంగల్ ఎక్కడో వరంగల్ అసలు ఏమీ జరగలేదు గతంలో అభివృద్ధి, కానీ మేము ఎక్కడికో తీసుకెళ్లబోతున్నామన్న ఒక అబద్ధాలు అనేవి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ మాటల్లో మాత్రం అభివృద్ధి చూస్తే ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నిజంగా వరంగల్ కి సంబంధించి ఎన్ని సమస్యలు ఉన్నాయి, మనం గత కొంతకాలంగా కూడా అనేక సమస్యలని మనం బయటికి తీసుకొస్తున్నాము, ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ నేపథ్యంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించకుండా నిధులు కేటాయించినామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడాన్ని అక్కడ ప్రజలు ఎట్లా చూస్తున్నారు? నిజంగా కావాల్సింది ఎంజీఎం లాంటి హాస్పిటల్స్ లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు వరంగల్ ప్రజలు ప్రభుత్వ మాటలని? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా సొమ్ముతో అధికారిక కార్యక్రమ వేదికను సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ పొలిటికల్ విమర్శలకు కావచ్చు, వాళ్ళ ప్రతిపక్షాన్ని ప్రజల సొమ్ముతో ఏదైతే తిట్టే ప్రయత్నం చేశారని చెప్పి ఎత్తిపోసే ప్రయత్నం చేశారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వరంగల్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి కాళోజీ కళాక్షేత్రం కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలోనే చేపట్టి అంతా కూడా 90-95% పనులన్నీ పూర్తయిన దశలో అప్పుడున్నటువంటి కరోనా కారణంగా కాస్త పనులన్నీ కూడా నెమ్మదించిన పరిస్థితి. ఇటీవలి కాలంలో గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసరి వినయ్ భాస్కర్ కావచ్చు, అనేక సందర్భాల్లో ఆ అంశంపై క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాము. ఒకనాడు కాంగ్రెస్ హయాంలో 300 గజాల స్థలం కాళోజీ పేరిట నిర్మిస్తామంటే 300 గజాల స్థలం ఇవ్వలేదు. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు అంటే 2002లో కాళోజీ కాలం చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కనీసం కాళోజీని పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా ఆయన తెలంగాణ వాడు కావడమే ఆయన పట్ల వివక్ష చూపించాడనేది వరంగల్ వాదుల్లో కావచ్చు, తెలంగాణ వాదుల్లో కావచ్చు, కాళోజీ ఫౌండేషన్ కావచ్చు, కాళోజీని అనుసరించే వాళ్ళు కావచ్చు, కాళోజీ మార్గంలో నడిచే వాళ్ళందరూ కూడా చెప్పే బహిరంగ సత్యంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అప్పటికే కాళోజీకి 1992లోనే పద్మవిభూషణ్ అవార్డు వస్తుంది. అంటే దేశంలోనే అత్యున్నత 2వ పురస్కారం కాళోజీకి ఆ రోజుల్లోనే వచ్చిన విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్ట్స్ అనే విభాగంలో 1992 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఏ కవికి కళాకారుడికి కూడా పద్మవిభూషణ్ అవార్డు రాలేదు. మొట్టమొదటిసారిగా కాళోజీకి వచ్చిన పరిస్థితి. అంటే భారతరత్న తర్వాత పద్మవిభూషణ్ అవార్డుకు ఎంత ఘనత ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కాళోజీని గౌరవించడంలో కావచ్చు, కాళోజీని ఆయన చేసిన సేవలు కావచ్చు, ఆయన కళారంగానికి కావచ్చు, ఆయన సాహిత్య రంగానికి చేసిన సేవలను గుర్తించడంలో ఆనాటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. 300 గజాల స్థలం కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా కాళోజీని గుర్తించుకునే విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా, భావి తరాలకు తెలిసే విధంగా కాళోజీ సేవలు, ఆయన సాహిత్యాన్ని అందించే విధంగా ఒక గొప్ప కళాక్షేత్రం నిర్మిస్తామని ఆనాటి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు హామీ ఇచ్చిన పరిస్థితి, వరంగల్కి వచ్చిన అనేక సందర్భాల్లోనూ హామీ ఇచ్చిన పరిస్థితి. ఆ హామీని నెరవేర్చే విధంగా 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళోజీ పేరిట ఏదైతే కళాక్షేత్రం బాలసముద్రంలో ఉన్నటువంటి కుడా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా ఇస్తున్న లెక్కల ప్రకారమే 4 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలం. ఆనాడు 300 గజాలు ఇవ్వడానికి ఇష్టపడింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 4000 గజాల స్థలం ఇవ్వడం అనేది పెద్ద విషయంగా భావించిన విషయం, గొప్ప విషయంగా భావించిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ కళాక్షేత్రంలో కాళోజీకి సంబంధించినటువంటి అనేక అంశాలు దాగి ఉండాలి. ముఖ్యంగా ఆడిటోరియం ఉండాలి. రవీంద్ర భారతికి ధీటుగా వరంగల్లోనూ ఒక ఆడిటోరియం ఉండాలి. దేశవ్యాప్తంగా గుర్తింపు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి ఆ రోజు దాన్ని చేపట్టడం జరిగింది. కరోనా మూలంగా ఆ పనులన్నీ కూడా కాస్త నెమ్మదించిన పరిస్థితి. ఆర్థిక సంక్షోభం
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచాన్నే కుదిపేసిన కరోనా వల్ల అది ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దాంతోపాటు ముఖ్యంగా వరదలు, వర్షాలు కూడా ఇటీవల అంటే 2-3 ఏళ్ళ క్రితం వరకు భారీ వర్షాలు వచ్చిన పరిస్థితి. అంటే ఏదైతే 2021లో భారీ వర్షాలు వచ్చిన పరిస్థితి, అంతకుముందు కరోనా. దీనివల్ల పనులన్నీ కూడా నెమ్మదించిన పరిస్థితి. ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి 2023 కాళోజీ జయంతి సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభిద్దాం అనుకున్నప్పటికీ అప్పటికి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ప్రారంభించాలంటే ప్రారంభించి ఉండవచ్చు కాకపోతే పూర్తిగా ప్రారంభించిన తర్వాత పూర్తయిన తర్వాత దాన్ని ఒక హంగులు దానికి చేకూర్చిన తర్వాత ప్రారంభిద్దాం అనుకున్నప్పటికీ ఆ తర్వాత చేద్దామంటే ఎన్నికల కోడ్ వచ్చింది. అది ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 45 కోట్లకు సంబంధించి జీవో ఇచ్చింది. కూడాకు సంబంధించి ఆ 45 కోట్లు కూడా జీవోకు సంబంధించినటువంటి నిధులు విడుదలైన దాఖలాలు ఎక్కడా లేవన్నటువంటి విమర్శ కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి ఎదురవుతూ ఉంటుంది. అయితే సున్నాలు వేసి దానికి ఉన్నటువంటి పెయింటింగ్స్ కావచ్చు, అద్దాలు దానికి జత చేసి మేమే కట్టామని చెప్పుకునే ప్రయత్నం చేయడాన్ని కాళోజీ వాదులంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితిని స్పష్టంగా చూస్తూ ఉన్నాము. వరంగల్ కి సంబంధించి 6,000 కోట్లతో అభివృద్ధి చేస్తాము, అద్భుతాలు సాధిస్తామని చెప్తున్న నేపథ్యంలో అంటే నిజంగా వరంగల్లో ఇప్పుడు ఉన్న అన్ని రంగాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. హాస్పిటల్స్ కి సంబంధించి కొంత నిధులు విడుదల చేయాల్సి ఉంది, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. అంటే ఈ నిధుల్లో ఎంతో కొంత ప్రజల అవసరాలకు వినియోగిస్తే కొంత బెటర్మెంట్ గా ఉంటుంది కదా. అంటే ఎంత అవసరం పడుతుంది వరంగల్ బేసిక్ నీడ్స్ తీరడం కోసం? అంటే ఈ ఏడాది కాలంలో 2 కార్యక్రమాలు జరిగాయి. అంటే హన్మకొండ, వరంగల్ జిల్లా కేంద్రంగా 2 కార్యక్రమాలు. ఒక కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేశామని చెప్పడం, మరొకటి నయీం నగర్ నాలాను మేమే పూర్తి చేశామని చెప్పుకున్నటువంటి ఈ 2 కార్యక్రమాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. నిన్న వచ్చేటప్పుడు పాలనా విజయోత్సవాలు చెప్పుకుంటా ఉన్న పరిస్థితుల్లో వరంగల్కు ఏం చేశారా అన్నటువంటి ప్రశ్న వరంగల్ వాదుల్లో కావచ్చు, తెలంగాణ వాదుల్లో కావచ్చు, అందరి నుంచి ఒక ప్రశ్న తలెత్తుతున్న భావనతో ముందు రోజు అంటే నిన్న రావడానికి ముందు రోజే 4,000 పైచిలుకు కోట్లతో ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తామనే విధంగా ఒక జీవో ఇచ్చిన పరిస్థితి. ఆ జీవోను కూడా వరంగల్ ప్రజలు కావచ్చు, వరంగల్లో ఉన్నటువంటి రాజకీయ మేధావులు ఏదైతే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది, ఇట్లాంటి గడ్డ మీద అట్లాంటి జీవో ఇచ్చి రావడాన్ని అంతా మేధావి వర్గం అంతా కూడా హాస్యాస్పదంగానే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భారతదేశంలోనే ఒక గొప్ప ఆసుపత్రిగా ఉండే విధంగా ఆ రోజు 24 అంతస్తులతో చేపట్టిన పరిస్థితి. ఏడాది కాలంగా నత్తనడకన కూడా ఆ పనులు సాగడం లేదు. పూర్తిగా వాటిని అన్నింటినీ కూడా బంద్ చేసిన పరిస్థితి. ఎక్కడ ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందన్నటువంటి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ పనులన్నీ కూడా నిలిపివేసిన పరిస్థితి. 1-2 సార్లు ఏదైతే మంత్రులు కూడా, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడినమాట. 24 అంతస్తుల ఆసుపత్రి ఏం అవసరం, ఇక్కడ నుంచి జైలును తరలించాల్సిన అవసరం ఏముందని చెప్పి మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం అంతా కూడా వ్యతిరేకించింది. అంటే హాస్పిటల్ నగరంలో ఉండొద్దు, జైలు నగరంలో ఉండాలన్నటువంటి వ్యతిరేకత కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన పరిస్థితి. నిన్న సీఎం మాట్లాడుతూ నిన్న పేపర్ ప్రకటనలు కూడా చూసాం. పూర్తిగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నటువంటి ప్రకటన కూడా హాస్యాస్పదంగా మారింది. ఒకవైపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఒకవైపు సభ పెట్టి, మరోవైపు ఆహార పొట్లాలను ఏదో వరద బాధితులకు విసిరేయడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా లోకం అంతా కూడా బగ్గుమంటున్న పరిస్థితి. మహిళల పేరిట అంటే ఇందిరాగాంధీ జయంతి రోజు మేము నిర్వహిస్తామన్నటువంటి రోజున ఇందిరాగాంధీ సంకల్పమే ఇక్కడ కొనసాగిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇందిరాగాంధీ సంబంధించినటువంటి సంకల్పం ఎమర్జెన్సీ రోజులు నిన్న స్పష్టంగా కనిపించాయి. అంటే ముఖ్యంగా ఇటు కూడా గ్రౌండ్స్లో దిగినటువంటి సీఎం అంటే కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలోనే హెలిప్యాడ్ దిగింది. ఆ తర్వాత 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సంబంధించినటువంటి గ్రౌండ్స్. అంటే ఈ నగరంలోనే 1-2 కిలోమీటర్ల మేరనే ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే జనగామ లాంటి ప్రాంతంలో కావచ్చు, ఇటు పాలకుర్తి లాంటి ప్రాంతంలో కావచ్చు, నర్సంపేట లాంటి ప్రాంతాల్లో కూడా నిన్న అక్రమ అరెస్టులు కొనసాగాయి. అర్ధరాత్రి తర్వాత అంటే లగచర్లకు సంబంధించినటువంటి గిరిజనులు మండిపడతా ఉన్న పరిస్థితుల్లో గిరిజన వర్గాలన్నీ కూడా ఏకమై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసన తెలిపే పక్షంలో వాళ్ళు వ్యతిరేకిస్తారన్నటువంటి ఉద్దేశంతో అర్ధరాత్రులు వెళ్ళి గిరిజనులకు సంబంధించి హన్మకొండ నగరంలో
గ్రామంలో ఉండేటువంటి కొంతమంది గిరిజనులకు సంబంధించి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళు Right. ఇంట్లో గడి పెట్టుకుంటే బయట నుంచి తాళాలు వేసిన పరిస్థితి. ఇళ్లలో వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైనా తలెత్తితే బయటికి ఎలా పోవాలనేటువంటి ప్రశ్న వాళ్ళ నుంచి వ్యక్తం అవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. అనేక వర్గాలను కూడా నిన్న తొక్కిపెట్టే ప్రయత్నము, నిజంగానికి తొక్కిపెట్టామనే మాట నిన్న ఉద్యమకారులే కావచ్చు, తెలంగాణ వాదులే కావచ్చు, నిన్న దళిత బంధు కోసం అడగడానికి వచ్చిన వాళ్ళ గొంతు నొక్కి పెట్టారు. వాళ్ళను అరెస్టులు చేసి ఏదైతే పోలీస్ జీపుల్లో తొక్కుకుంటూ తీసుకువెళ్లి స్టేషన్లకు తరలించిన అంశాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తామని. ఈ అంశం పట్ల పూర్తిగా తెలంగాణ వాదులు కావచ్చు, వరంగల్లో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా కూడా ఇంత ఏదైతే ఇంత వ్యతిరేకత మధ్య ఎందుకు రావాలి, ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఎందుకు రావాలి, ప్రజలను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టాలి, బూట్ల చెప్పుల మధ్యలో ఇట్లా ఏదైతే ఇనుప కంచెల మధ్యలో ఎందుకు రావాలన్నటువంటి అభిప్రాయాన్ని అయితే మేధావి వర్గం వ్యక్తం చేస్తా ఉంది.